పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలోని దీపావళి బాణసంచా తయారీ కేంద్రాలను ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ డాక్టర్ వేదాలు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి లక్ష్మణేశ్వరం గ్రామంలో తయారీ కేంద్రానికి సీల్ వేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తయారీ కేంద్రాలకు లైసెన్సులు ఉన్నప్పటికీ వర్కర్ల సేఫ్టీ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలోని 4 లైసెన్స్ తయారీ కేంద్రాలకు సీల్ వేశామన్నారు. అనధికారికంగా ఎక్కడైనా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనకి అవసరానికి ఉపయోగపడేలా ఉందంటే 5 ప్యాకెట్లు తీసుకొచ్చారు, 10 ప్యాకెట్లు ఇయర్ చేయనప్పుడు లేదా బాలు ప్యాకెట్ ఇప్పుడు మన నర్సాపురం ప్రాంతంలో ఈ నర్సాపూర్ డివిజన్లో టోటల్గా LE1 అంటే బాణాసంచా తయారీ కేంద్రాలు 4 వరకు ఉన్నాయి. ఆ 4 తయారీ కేంద్రాలను కూడా నేను మా డిఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, ఫైర్ ఆఫీసర్ అందరం కలిపి జాయింట్ తనిఖీ చేయటం జరుగుతుంది. అంటే ఇవి మామూలుగా ప్రతి సంవత్సరం కూడా మేము వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ రెన్యువల్ చేయడం కోసం పరిశీలించడం జరుగుతుంది. అయితే పరిశీలించిన పిదప ఇక్కడ మామూలుగా ఇది ఊరికి చాలా దూరంగా ఉండి జనావాసాలకి దగ్గర లేకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ ఈ యొక్క వర్కర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ విషయంలో ఇది మనం పూర్తి స్థాయి మనకి భద్రత కానీ లేకపోతే పూర్తి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి దీనివల్లనే ఎన్ని పర్మిషన్లు ఉన్నా మరి నిన్న మనకి రాయవరం, కోనసీమ జిల్లాలో అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగి దరిదాపు ఆ స్పాట్లో 6, తర్వాత ఇంకా మృతుల సంఖ్య పెరిగింది, మరి 10 వరకు వెళ్ళినాయి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క బాణాసంచా తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవికి సంబంధించి వీళ్ళకి ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల వీటిలన్నిటి కూడా క్లోజ్ చేయాలన్నది ఒక ప్రభుత్వం దృఢ నిశ్చయం తీసుకోవడం జరిగింది నిర్ణయం. ఆ నిర్ణయం అనుకూలంగా అన్ని మనకి ఈ LE1 అంటే తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా సీలు నిన్నే వేయించడం జరిగింది. అవి కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదన్న విషయాన్ని నేను, మా డిఎస్పీ గారు ఇప్పుడు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా వీటితో పాటు తయారీ కేంద్రాలతో పాటు అమ్మక కేంద్రాలు, అదేవిధంగా గోడౌన్స్ని కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. మరి అక్కడ కూడా మనం వర్కర్స్కి సేఫ్టీ ఉండాలి. వర్కర్స్ సేఫ్టీ లేకపోతే అది చాలా మృతుల సంఖ్య చాలా క్షణాల్లో జరుగుద్ది. ఇది మనకి ప్రివెన్షన్ కూడా చాలా కష్టమైపోద్ది. ఆ టైంలో 10 సెకండ్లు, 20 సెకండ్లో చాలా బూడిదైపోద్ది ఇదంతా. మరి అటువంటి పరిస్థితుల్లో అది చాలా మైన్యూట్గా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ అత్యంత జాగ్రత్తగా లేని సందర్భాల్లో వీటిని మూసివేయటం తప్ప మనకు వేరే మార్గం లేదు. దీనికి ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం. పండగ కన్నా